చేస్తుంది ఆమె. ఆ చేసినప్పుడు ఆమె సృష్టికర్తి బ్రహ్మరూపంగా ఉంటుంది. గోప్తి గోవింద రూపిణి, సంహారిణి రుద్రరూప, తిరోధానకరీశ్వరి. ఆమె తిరోధానం చెయ్యాలి అని అనుకున్నప్పుడు, తిరోధానం చేయడం అంటే సంసారంలో పడవేయడం, అనుగ్రహం చేయడం అంటే పరమాత్మ వైపు తిప్పడం. ఆమెకు పంచకృత్యాలు ఉన్నాయి, 5 పనులు ఉన్నాయి. ఆమె పంచకృత్య పరాయణ అని అమ్మవారికి పేరు. ఏమిటి ఆ 5 పనులు అంటే సృష్టి, స్థితి, లయ, తిరోధానం, అనుగ్రహం. తిరోధానం చేస్తూ ఉంటుంది, అనుగ్రహం చేస్తూ ఉంటుంది. ఆమెకి తిరోధానం చేశానన్న బాధ లేదు, అనుగ్రహం చేశానన్న సంతోషము లేదు. ఎందుకంటే ఒక 10 జగములు వెళ్ళింది, ఒక 10లో పడింది. మనం చెయ్యి ముడుచుకుని తీస్తే ఏమన్నా మనకు బాగుంటుందా? ఏమి లేదు. అట్లా పరమేశ్వరి కూడా ఈ ప్రపంచాన్ని సృష్టిస్తోంది, మళ్ళీ లయం చేసుకుంటోంది. విధాత్రి, వేద జనని. అది వేదం చెప్పినటువంటి పద్ధతిలోనే చేస్తోంది. ఆమె ఇష్టం వచ్చినట్టుగా అట్లా చేయటం లేదు, ఒక పద్ధతి ప్రకారమే వ్యవహారం చేస్తోంది. ఓ పద్ధతి ప్రకారం తెలుసుకుంటేనే ఆమె అర్థమవుతుంది. విధాత్రి అంటే మరొక అర్థము కంట్రోలర్, కంట్రోల్ చేసేటువంటిది ఆమెని. విష్ణుమాయ విలాసిని. విష్ణుమాయ వైష్ణవమాయ. వైష్ణవమాయ ఏమిటంటే అది ముడుచుకుపోయినా, అది విజృంభించినా దాంట్లో ఏ విధమైన మార్పు రాకుండా ముడుచుకుపోయిందని విజృంభించిందని రెండుగా మనకు తెలుస్తుంది. అంటే సూర్యుడు ఉదయించాడని, సూర్యుడు అస్తమించాడని రెండుగా తెలుస్తోంది. కానీ సూర్యోదయ సూర్యాస్తమయాలు కావటం లేదు. ఎందుకంటే కావటం లేదు, ఇప్పుడు సూర్యాస్తమయమే కదా, ఇప్పుడు మనకి చీకటి కదా, సూర్యుడు ఏడి కనిపించడం లేదే అని అంటే నీ భూమి అడ్డం రావడం వల్ల సూర్యుడు కనిపించడం లేదు. కానీ సూర్యుడు అస్తమించడు, అలాగే సూర్యుడు ఉదయించడు కూడా. సూర్యోదయ సూర్యాస్తమయాలు ఎలా జరగమో సృష్టి స్థితి లయాలు అలా జరగటం లేదంటున్నాడు. ఇదేమిట్రా మాకు జరుగుతూ ఉంటేను జరగటం లేదంటావు. సూర్యుడు ఉదయిస్తున్నాడు, అస్తమిస్తున్నాడు. పొద్దున 6 గంటలకు సూర్యోదయం అవుతుంది, చూపిస్తా. సాయంకాలం అయ్యేటప్పుడు సూర్య అస్తమయమైంది. మనకు ఎదురుగా కళ్ళకు కనపడుతున్నా ఇది జరగటం లేదు అని మనం చెప్తుంటే, వేదం చెబుతుంటే అది ఎట్లా నమ్మాలి? నిజంగా సూర్యోదయ సూర్యాస్తమయాలు జరగటం లేదు. ఎలా సూర్యోదయ సూర్యాస్తమయాలు లేవో అలాగే సృష్టి స్థితి లయాలు లేవు. మరి ఏమిటి ఈ ప్రపంచం అంతా? ఈ మనుషులు పుడుతున్నారు, ఈ మనుషులు పోతున్నారు. మనిషి మరి దేశకాలాలకి లోబడి ఉంటున్నాడు కదా మనిషి. నేను 15వ శతాబ్దంలో నేనున్నానా? లేదు. పోనీ 22వ శతాబ్దంలో నేను ఉంటానా? ఉండను. దేన్ని ఉద్దేశించి మీరు నేను ఉన్నాను ఉండలేదు అంటున్నారు? నేను ఉండడానికి నేను ఒక ఉదాహరణ చెప్తాను. నేను సాయంకాలం 7 గంటలకు మీ ఇంటికి ఫోన్ చేశాక నువ్వు లేవు అని నేను ఒకటి అన్నా. నేను సాయంకాలం నేను ఫోన్ చేశాను, నువ్వు అప్పుడు లేవు అన్నా. నేను ఎప్పుడు లేను అన్నా. నువ్వు 8 గంటలకు ఫోన్ చేసావు అన్నా. నేను 7 గంటలకు ఫోన్ చేశాను, 6:30కు ఫోన్ చేశాను. అప్పుడు నువ్వు లేవు. ఓ, నువ్వు 6:30కు ఫోన్ చేసావా? నేను అప్పుడు ఆఫీస్లో ఉంటాను, నేను ఇంట్లో లేను కాబట్టి నీ ఫోన్ నేను లిఫ్ట్ చేయలేదు. నీ ఫోన్ వాడు నేను ఇంటి ఫోన్ చేశాను అనుకోండి కాదు. ఎందుకంటే వాడు సెల్ ఫోన్ అయితే వాడు ఎక్కడున్నా లిఫ్ట్ చేయొచ్చు కదా. వాడు ఇప్పుడు ఈ మాట చెప్పాడు. అంటే ఏమిటి? నేను అప్పుడు ఆఫీస్లో ఉన్నాను. ఇప్పుడు వాడి ఉద్దేశంలో నేను అంటే వాడి శరీరమే. నేను ఆఫీస్లో ఉన్నాను అంటే ఆఫీస్లో ఉండేది ఎవరు? శరీరమే. ఇంట్లో లేను అంటున్నాడు. ఇంట్లో లేను అన్నది శరీరమే. శరీరము ఒకప్పుడు ఒక చోట ఉంటే మరొక చోట ఉండలేదు. అర్థమైందా? ఇప్పుడు వాడు ఏ భావనతో మాట్లాడుతున్నాడు అంటే దేహ భావనతోనే మాట్లాడుతున్నాడు. అంటే నేను అంటే దేహము. అందుకని నేను ఆఫీస్లో ఉంటే ఇంట్లో ఉండలేను, ఇంట్లో ఉన్నప్పుడు ఆఫీస్లో ఉండలేను. వాడు చెప్తున్నాడు అన్నమాట. ఇంకొకసారి ఫలానా వాళ్ళ ఇంట్లో ఓ 10 ఏళ్ళ కింద ఓ పెళ్ళి జరిగింది.
ఆ పెళ్లిలో ఏదో గొడవ జరిగిందిరా, పెద్దగా వాళ్ళు వీళ్ళు అరుచుకున్నారు, పోట్లాడుతున్నారు. అప్పుడు నేనున్నాను, ఆ పోట్లాట జరిగినప్పుడు నేనున్నాను అంటున్నాడు. వీడు నేను ఇప్పుడు ఇక్కడ మాట్లాడుకుంటున్నాను. 10 సంవత్సరాల నాడు పెళ్లి జరిగితే ఆ పెళ్లిలో ఏదో గొడవ జరిగితే, ఏదో గొడవ జరిగిన కాసేపు చెప్పుకున్నాను, ఆ సంఘటన నాకు అర్థం కావాలి. ఆ గొడవ జరిగినప్పుడు నేనున్నాను అక్కడ అంటున్నాడు. వాడు ఇక్కడున్నాడా, పెళ్లి దగ్గర ఉన్నాడా? ఇప్పుడు వాడు ఏ ఉద్దేశంలో మాట్లాడుతున్నాడంటే వాడు ఆత్మగా మాట్లాడుతున్నాడు, శరీరంగా మాట్లాడగల. శరీరంగా వాడు ఇప్పుడు ఎక్కడున్నాడు? నా దగ్గర ఉన్నాడు కదా, మేమిద్దరం మాట్లాడుకుంటున్నాం కదా. 10 సంవత్సరాల నాడు నేను వాడు పెళ్లి జరిగిన చోట, పెళ్లి గొడవ జరుగుతున్న సందర్భంలో మేమిద్దరం అక్కడ విట్నెస్గా, సాక్షిగా చూస్తూ ఉన్నామే. అప్పుడు నేను ఎక్కడున్నాను, ఇప్పుడు ఎక్కడున్నాను? ఇప్పుడున్నది నేను శరీరంతో, అప్పుడున్నది నేను శరీరం వదిలేసి. నేను అప్పుడున్నాను అంటున్నాను. నేను అప్పుడున్నాను? శరీరము లేని నేను అక్కడ అప్పుడు ఉన్నాను. శరీరం ఉన్న నేను ఇప్పుడు ఇక్కడ ఉన్నాను. ఇప్పుడు దేహాత్మభావంతో మాట్లాడటం ఇక్కడ ఉన్నట్టు, అప్పుడెప్పుడో నేను ఉన్నాను అని మాట్లాడటం దేహాన్ని వదిలేసి నేను మాట్లాడుతున్నా. నేనన్న వాడిని అక్కడ ఉన్నా. ఇక్కడ ఇప్పుడున్న నేను, అప్పుడున్న నేను ఒకరిని కాదు. ఆ దేహంతో అప్పుడున్న నేను, నాకు అప్పుడు 40 ఏళ్ళు, నాకు ఇప్పుడు 50 ఏళ్ళు, చిన్న 10 ఏళ్ల కింద సంగతి కదా. మరి ఆ శరీరము, ఆ పద్ధతి ఇప్పుడుందా? లేదు. దీన్ని విష్ణుమాయ అంటారు. దేన్ని విష్ణుమాయ అంటున్నాము? శరీరంతో ఉన్న నిన్ను ఒకసారి కలుపుకుని మాట్లాడతావు, శరీరంతో లేని నిన్ను ఒకసారి కలుపుకుని మాట్లాడతావు. ఒకసారి నువ్వేమంటావు, నేను శరీరంతో ఉన్నాను, ఇంకోసారి ఏమంటావు, నేను లేనంటావు. అసలు నీకే క్లారిటీ లేదు. నువ్వు శరీరంతో ఉన్నావా, నువ్వు శరీరం వదిలిపెట్టున్నావా? నాకు అది చెప్తుంది. నీకే క్లారిటీ లేదు. ఎందుకంటే నువ్వు అట్లా ఉన్నావో ఇట్లా ఉన్నావో నీకే తెలియదు. నువ్వు 2 మాటలు మాట్లాడుతున్నావు. అట్లాగే సూర్యోదయ సూర్యాస్తమయాలు ఉన్నావు, దేహంతో ఉన్నావు, దేహం వదిలేసి ఉన్నావు. దేహం వదిలేసి నేను ఉండగలను, దేహంతో కూడా నేను ఉండగలను. అంటే నేను చీకటిగా కూడా ఉండగలను, నేను వెలుతురుగా కూడా ఉండగలను. అసలు చీకటి వెలుతురు లేవు, నేనుగా ఉండగలను. ఆ ఉండగలను అని తెలుసుకోలేకపోవడం, తెలుసుకోలేని స్థితిని విష్ణుమాయ. మాయ అంటే ఏదో కాదు, ఏదో వచ్చి మన మీద వేయలే, ఏమి మనకు తెలియనియకుండా ఏం చేయలే. ఎవడు జాబు చేయలేదు, మోసం చేయలేదు, ఏం చేయలేదు. మరి ఎక్కడ జరిగిందరా మోసము? నా దగ్గరే మోసం. అంటే నాకే ఒక సరైనటువంటి అవగాహన లేదు. నేను మాట్లాడుతున్న మాటల్లో నాకే ఒక క్లారిటీ లేదు. నా ఇష్టం వచ్చినట్టుగా, నేను అవసరానికి తగ్గట్టుగా మాట్లాడుతున్నాను. సరి అయినటువంటి పంథాలో ఆలోచించకుండా నేను ఒకప్పుడు శరీరగాను, ఒకప్పుడు శరీరం లేని వాడుగాను మాట్లాడతాను. ఎట్లా మాట్లాడతానంటే, ఇంకో ఉదాహరణ ఎవరైనా నన్ను చావరా అని తిట్టాడనుకో, వెంటనే నేనేమంటాను, నేను చావును, నువ్వే చావు. నేను చావును అంటే నువ్వు నిజంగా చావుగా? నేను చావును అని ఏ ఉద్దేశంలో మాట్లాడుతున్నావు? దేహము లేని నేను చావును. పని అంతా చేసి విసుగుపడి ఉన్నాం, ఎవరో మన ఇప్పుడే వచ్చారు, ఏమ్మా అంత కష్టంగా ఉన్నావు, అంత విసుగుగా ఉన్నావు, ఏం కష్టమైంది? ఏమో ఈ ఇంట్లో పనులు చేయలేక నేను చచ్చిపోతున్నాను. చచ్చిపోతున్నావా? ఇందాక నేను చావును అన్నావు కదా నువ్వే, ఇప్పుడు నేనేమంటున్నావు? నేను చచ్చిపోతున్నాను అంటున్నావు. అంటే నువ్వు చచ్చిపోయేవాడిగా, చచ్చిపోయేవాడిగా? నాకు ముందు చెప్పాలి. నేను 2నా? మరేనా 2 ఉంటారా? మీరే చెప్పండి. అంటే ఒకటి సత్యము, ఒకటి సత్యం కాదు. రెండింటినీ కలగాపులగం చేసుకుని మనం రెండింటినీ కలిపేసుకుంటున్నాం. మరి ఇష్టం వచ్చిన
కలుపుకుంటున్నాం, ఇష్టం లేనప్పుడు తీసేసుకుంటాం. మరి ఇష్టం వచ్చినప్పుడు కలుపుకుంటూ ఇష్టం లేనప్పుడు తీసేస్తే అది సత్యమా? ఆలోచించండి. అంటే ముందు మనమే నిర్ణయించుకోవాలి. నేను చచ్చేవాడినా, నేను బతికేవాడినా, నేను శాశ్వతంగా ఉండేవాడినా, నేను శాశ్వతంగా ఉండని వాడినా. ఆలోచన చేసుకో. నాలో 2 భాగాలు ఉన్నాయి. ఒక భాగం శాశ్వతంగా ఉండేటువంటిది, ఒక భాగం శాశ్వతంగా ఉండని దానితో నేను చేరినప్పుడు నేను ఉండని దాని మాట మాట్లాడుతున్నాను. అంటే శాశ్వతంగా ఉండనిది ఒకటి ఉంది నా దగ్గర, అది అలిసిపోతున్నది పని చేసి. నేను చచ్చిపోతున్నాను ఈ పని చేయలేక. ఎవరు ఈ మాట మాట్లాడుతున్నారు? దేహం మాట్లాడుతుంది. దేహంతో ఉన్నటువంటి దేహాత్మ భావన మాట్లాడుతుంది. అంటే అక్కడ ఆత్మ సావులు, దేహం చచ్చిపోతుంది, దేహం అలిసిపోతుంది, అది పని చేయలేకపోతుంది. దానికి నిజంగా నేను చచ్చిపోతున్నాను అన్న ఫీలింగ్ దానికి ఉంది. అందుకని ఎలా మాట్లాడుతుంది? నన్ను చావరాని వాడు తిట్టినప్పుడు నేను ఇప్పుడు దేహంతో లేదు, నేను ఆత్మగా మాట్లాడుతున్నాను. అంటే మాకు తెలియదు కదండి ఆత్మ. నీకు తెలియదేమిటి? నువ్వు తెలియదనేది కప్పుకున్నావు. నువ్వు ఎప్పుడు కూడా అదే. అది నీకు గురువు వచ్చి చెప్పేదాకా తెలియదు. ఎవరో ఒక తల్లి ఇందాక చెప్తోంది, అమ్మ నాకు తొందరగా దేవుణ్ణి దర్శనం చేయిస్తానంటే నేను ఒకళ్ళ దగ్గరికి వెళ్ళాను. దేవుణ్ణి దర్శనం చేయించాలంటే దేవుణ్ణి కంటే వేరుగా ఉంటే దర్శనం చేయిస్తారు వాళ్ళు. రామాలయంలో రాముడిని మీకు నేను చూపిస్తాను అంటే రాముడు మనకంటే వేరుగా ఉన్నాడు కాబట్టి మిమ్మల్ని నేను తీసుకుపోయి చూపించినందుకు మీరే పోయి చూసిరారు. దేవుణ్ణి దర్శనం చేయించడం అనేటువంటి మాట మీడియేటర్ చెప్పే మాట. వెంకటేశ్వర స్వామి దర్శనం చేస్తా నాకు 1000 రూపాయలు ఇస్తే కదా, మనమే దర్శనం చేయొచ్చు. దేవుడు అలా దర్శనం చేస్తే కనిపించేవాడు కాదు. దేవుడు నీ లోపల ఉన్నాడు. నీ లోపల వాడు మధ్యవర్తి ద్వారా కనిపించడు. నీకు నువ్వే వాడిని చూడాలి. చూసే విధానం మాత్రమే గురువు చెప్తాడు. అంతేగాని చూడవలసిన వాడిని నీవే, చూసేది కూడా నిన్నే. అందుకే బుర్ర కథ చెప్పేవాడు ఏమంటాడు? తను తానే 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 తందాన తాన తాన అంటాడు. వాడి పాపం తను తానే 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 చెప్పడం రాక తందాన తాన తాన అంట. తందాన తాన అంటే తందాన అంటారు. అంటే వాడు ఏం చెప్తే అది ఇంకోటి సరే అదే మాట్లాడు. గురువు ఏం చెప్తున్నాడో నువ్వు అదే చెయ్యడం తందాన. వాడు చెప్తున్నాడు ఫలానా చోట ఇలా చూసుకుంటే వేద మార్గంలో సంప్రదాయ పద్ధతి ప్రకారం నీలో ఉన్న పరమాత్మ దర్శనం నువ్వు ఇలా చెయ్యాలి అన్నప్పుడు వాడు అట్లా చేస్తూ ఉన్నాడు. అది తెలియకపోవడం, నీ దగ్గరే ఉన్నది నీకు తెలియకపోవడం, మన ఇంట్లోనే వస్తున్న వస్తువు మనకు తెలియకపోవడం. ఓ ఇదేనా, నాకు తెలియలేదే, ఇది మా ఇంట్లోనే ఉందా? మరి మన ఇంట్లోనే ఉంది. మన ఇంట్లో ఒక చెట్టు ఉన్నది, అది పిచ్చి మొక్క పడి మొలిచింది. మన దొడ్లో మొలిచింది ఒక పిచ్చి మొక్క. అక్కడ ఎవరో ఒక పసరు ముందు పోస్తున్నారంటే నేను వాళ్ళ దగ్గరికి వెళ్ళాను. ఆయన చాలా జాగ్రత్తగా నా దగ్గర ఒక 1000 రూపాయలు తీసుకుని ఆ పసరు మందు 4 చుక్కలు తెచ్చి నా దగ్గర చెంచా మందులో పిండి, నీళ్ళలో పిండి నాకు మందు తాగించాను. 1000 రూపాయలు పోగొట్టుకొని నేను 2 చుక్కల మందు తాగి వచ్చాను. తర్వాత ఎవరి ద్వారానో వాళ్ళని మెల్లగొట్టుకుని ఆయన ఇచ్చిన మంది ఏమిటో నాకు లోపల నయమైంది, బాగుంది, ఆ మంది ఏమిటో కొంచెం తెలుసుకుంటే బాగుంటుంది అని వాళ్ళు మెల్లగా వెళ్ళి ఆయన దగ్గరికి వెళ్ళి ఏదో శుశ్రూష చేసి కనుక్కొని వచ్చారు. కనుక్కొని వచ్చి మన ఇంట్లోనే ఒక పిచ్చి మొక్క అని మనం అనుకుంటున్నామే, మొలిచింది మన ఇంట్లో. అది అనవసరంగా అడ్డం వస్తుందని చాలాసార్లు నేను కట్ చేశాను కూడా. ఆయన వచ్చి ఈ మొక్కే ఆ మాస్టర్ గారు నీకు రసం పిండి ఇచ్చింది, ఇప్పుడు మనకి ఎట్లా ఉంటుంది? ఓ ఈ మొక్కేనా, ఇన్ని రోజులు నాకు తెలియలేదే, ఎంత పొరపాటు పడ్డాను. మా ఇంట్లో పైకి మారిందని నేను ఎక్కడెక్కడ పారేసింది ఈ మొక్కేనా, దీని పసరేనా, ఇప్పుడు నాకు తెలియదు. నాకు మందు
నీ మాయని తొలగించాడు. అప్పటి వరకు నువ్వు మాయలో ఉన్నావు. మాయలో ఉన్నావు అంటే నీకు ఏమైనా కవర్ చేశారా ఎవరైనా? ఆ మొక్క నీకు కనపడుతూనే ఉంది రోజు మీ వాకిట్లో మీద ఉంటుంది, కానీ అది ఇది అని మనకు తెలియదు. అది ఇదేనన్న సంగతి మనకు తెలియలేదు. అందువల్ల మనం అక్కడెక్కడికో పోయి 1000 రూపాయలు ఖర్చు పెట్టుకుని వచ్చాం. అట్లా తిరుపతికి పోయో, ఇంకో చోటికి పోయో, నాకు పుణ్యం రావాలి, నాకు దైవ దర్శనం కావాలి. దైవ దర్శనం అనే పేరుతో మనం దర్శించుకుంటున్నది ఒక రాతి శిల్పాన్నో, ఒక చెక్క బొమ్మనో, ఒక కొండపల్లి బొమ్మనో, మట్టి బొమ్మనో, ఒక రాతి శిల్పమో, ఒక చెక్క బొమ్మో, ఒక మట్టి శిల్పము, అంతేనా? లేకపోతే ఒక శివలింగము. చూడండి, ఎన్ని చోట్లకు మీరు వెళ్ళినా, ఎన్ని తీర్థయాత్రలు చేసినా ఇదేనా? ఇంకా ఏమన్నా ఉందా? నిజంగా దేవుడు ఎక్కడున్నాడు? మీ లోపల ఉన్నాడు. మీతో రోజు పని చేయిస్తున్నవాడు వాడే. మీరు మిమ్మల్ని ఎంత అనుక్షణం కనిపెట్టుకున్నాడంటే, మీరు బకెట్లో నీళ్లు పట్టుకోగానే వెంటనే ఇటువైపు ఒరుగు. ఎవరు చెప్పారు? ఏ భాషలో చెప్పారు? మీరు ఒరుగుతున్నారా లేదా? మీ బ్యాలెన్స్ చేస్తున్న వాడెవడు? మిమ్మల్ని ఒక్క క్షణం పడిపోకుండా ఆపుతున్న వాడెవడు? బస్సులో మనం ఇలా పడుకుని నిద్రపోతూ ఉంటే సడన్గా ఇట్లా మంది లేపి కూర్చోబెడుతున్న వాడెవడు? వాడిని చూడటానికి ప్రయత్నించండి. ఎవడ్రా నా లోపల ఉండి ఈ పని చేస్తున్నాడు? వాడు నా లోపల ఉండకపోతే నేను బస్సులో పడుకున్న సంగతి ఎవరికి తెలుసు? మా ఇంట్లో వాడికి ఎవరికైనా తెలుసా? నన్ను లేపి కూర్చోబెట్టాలి, ఎవరికి తెలియదు కదా. మరి వాడు నా లోపల ఉన్నాడా, బయట ఉన్నాడా? వాడు ఆడదా, వాడు మగవాడా, వాడు రాముడా, వాడు కృష్ణుడా, వాడు జీసస్సా, వాడు అల్లానా? వాడెవడు? నాలో ఉన్నటువంటి శక్తి విష్ణు మాయా విలాసిని. విష్ణుమాయ, ఇది విష్ణుమాయ. ఏమిటి విష్ణుమాయ? నాకు తెలిసిందే నాకు తెలియదని. పరీక్ష పేపర్లో, క్వశ్చన్ పేపర్లో ప్రశ్నలన్నీ ఇచ్చాడు. ఆ జవాబు కూడా నాకు తెలుసు. నేను రాయకుండా బయటకు వచ్చేసాను. నాకు తెలియలేదు. నేను బయటికి రాగానే అరే అందులో సార్ ఇక్కడ చెప్పలేదంటే మనకి ఈ ఎగ్జాంపుల్ కూడా ఇచ్చారు, నువ్వు ఎట్లా మర్చిపోయినావు అని నా ఫ్రెండ్ నాకు గుర్తు చేసింది. ఏంటిది? నాకు కొత్తగా నా స్నేహితురాలు ఆ కాన్సెప్ట్ చెప్పలేదు. అది నాకే తెలుసు. ఎందుకంటే సార్ చెప్తున్నప్పుడు నేను విన్నాను, అది విన్నది. మరి ఏమైంది అంటే నన్ను విష్ణుమాయ కప్పేసేసి నాకు జ్ఞాపకం లేదు. తిరిగి జ్ఞాపకం చేసుకున్నా, అంతే. ఇప్పుడు జరిగింది. కానీ ఇప్పుడు జ్ఞాపకం చేసుకున్నా రాలేదు. ఎందుకంటే నేను ఆన్సర్ షీట్ ఇచ్చేసి బయటికి వస్తేనే నా ఫ్రెండ్తో మాట్లాడాలి. మీకు కూడా మనం ఆన్సర్ షీట్ ఎప్పుడు ఇచ్చేస్తామో తెలుసిన? మరణ సమయంలో. ఆన్సర్ షీట్ ఇచ్చేసిన తర్వాత ఆ ఇన్విజిలేటర్ యమకర్మరాజు అది పీక్కున్న తర్వాత మనకి ఎన్ని ప్రశ్నలకు జవాబు తెలిసిన ప్రయోజనం లేదు. అందుకని ఎగ్జామినేషన్ హాల్లో ఉండగానే ఇప్పుడు ఉన్నాం మనం. అయితే గురువు అనేవాడు ఎగ్జామినేషన్ హాల్లో ఎవ్వరు మాట్లాడరు, కానీ ఆయన ఒక్కడు మాట్లాడతాడు. అన్నీ మనకు చెప్తున్నాడు. ఇప్పుడు గబగబా ఆన్సర్లు రాసేసుకోవడమే. విష్ణుమాయ ఎక్కడో లేదు, మన దగ్గరే ఉంది. దాన్ని తొలగించుకుంటే మనకే అర్థమైంది. విష్ణుమాయ విలాసిని ఎవరో తొలగించే ఆమె ఈమెనే. ఎవరు ఆమె? నాలో ఉన్న శక్తియే. ఎవరో తెలుసుకోవడానికి వెంటనే నామం చెప్తున్నాడు. విష్ణుమాయ విలాసిని. ఎవరు ఆమె? క్షేత్ర స్వరూప. ఎక్కడో ఉందనుకుంటావేమో లలితా పరమేశ్వరి. క్షేత్ర స్వరూప నీ శరీరంలో ఉంది. క్షేత్రం అంటే శరీరం. ఎందుకు క్షేత్రం అనే పేరు వచ్చింది? క్షేత్రం అంటే పొలం. పొలంలో మనం ఏం చేస్తాం? ఒడ్లు వేస్తే ఒడ్లు పండుతాయి, పత్తి వేస్తే
పత్తి పండుతుంది, కొర్రలు వేస్తే కొర్రలు పండుతాయి కదా. పిచ్చి గింజలు వేస్తే పిచ్చి మొక్కలు పండుతాయి. పిచ్చి గింజలు మనం వేయచ్చు కదా. క్షేత్రం అంటే పొలం, ఇది క్షేత్రం. ఈ క్షేత్రాన్ని మనకు భగవంతుడు కౌలుకి ఇచ్చారు. కౌలుకి ఇవ్వడం అంటే గుత్తగిచ్చారు, సొంతం కాదు. మనం గుత్తకు చేసుకోవడానికి తెచ్చుకున్నది. దానికోసం ఆయనకు రోజు గుత్త కట్టాలి. ఏమి గుత్త కట్టాలని చూసినా ఆయన పొద్దున మధ్యాహ్నం సాయంత్రం కాబూలి వాడి వడ్డీ దాకా వసూలు చేసుకుంటాడు. పొద్దున అన్నం పెట్టాలి, బ్రేక్ఫాస్ట్ పెట్టాలి, మళ్ళీ అన్నం పెట్టాలి, మళ్ళీ సాయంకాలం స్నాక్ పెట్టాలి, రాత్రికి మళ్ళీ డిన్నర్ పెట్టాలి. ఒక్కరోజు పెట్టకపోతే గుత్తదారుడు మన ఒప్పుకోడు. ఆ పొలం గలవాడు క్షేత్రస్వామి. ఒక్కరోజు ఆయన కౌలు పెట్టకుండా మనం వదిలేయండి, ఇవాళ అన్నం పెట్టండి, కౌలు ఇయ్యవాకండి, రేపే నీ శరీరం వీగైపోతుంది కదా. ఏ పూట ఆ పూట వసూలు చేసుకుంటాడు. ఇందులో మరి ఎందుకు ఇది గుర్తుకు తీసుకున్నాను? నేను ఇంకా తిండి పెట్టాలి, వాడికి తిండి పెట్టి నేనేం చేస్తున్నాను? కర్మలు చేస్తున్నాను, కర్మ ఫలాలు అనుభవిస్తున్నాను. ఎవరికి కౌలుకి ఇచ్చామో సొంతదారుడు ఇంకా పొలం వైపు రాడు. కౌలు తీసుకున్నవాడే పొలంలోకి వెళ్ళాలి, పొలంలో విత్తనాలు వేసుకోవాలి, కలుపు మొక్కలు తీయాలి. కలుపు మొక్కలు తీయడం అంటే ఏమో తెలిసిన రోగం వస్తే మందులు ఇస్తాం, అంతే కదా. రోగం వస్తున్నదే రావట్లేదా? వాటిని ఏం చేస్తున్నాం? మందులు వేసి పోగొట్టుకుంటాం, కలుపు మొక్కల్ని పీకేసుకుంటాం. కలుపు మొక్కలు పీకేసినా గుత్త మాత్రం ఇచ్చేయాల్సి. పంట సరిగ్గా పండుతుందో పండడం లేదో వాడికి అక్కర్లేదు. పుణ్యకర్మలు చేసావా, పాప కర్మలు చేసావా, బాగా వ్యాపారం అభివృద్ధి చేసే పొగాకు, పసుపు, వాము ఇట్లాంటి పంటలు వేసుకున్నావా? నువ్వు తిండి గింజలకు కావలసిన బియ్యమో కొర్రలు ఇలాంటివి వేసుకున్నావా? వాడికి అక్కర్లేదు, నువ్వేమన్నా వేసుకో, పొలం నీకు ఇచ్చేసావు. నువ్వు ఇందులో నుంచి పుణ్యకర్మలు చేసి పుణ్యఫలాలు సంపాదించిన, పాపకర్మలు చేసి పాప ఫలాలు సంపాదించిన, నా కవులు నాకు కట్టినంత వరకు నేను నీ జోలికి రాను. కొన్నాళ్ళు నేను లీజు పెట్టుకున్నాను నీతో. మనమైతే 2-3 ఏళ్ళలో 5 ఏళ్ళలో కౌలుకి ఇస్తాము కదా. 100 ఏళ్ళు ఇస్తాము. వీడు 100 ఏళ్ళు ఇచ్చాడు, 100 ఏళ్ళు కౌలుకి ఇచ్చాడు. ఈ మధ్యలో కనుక మనం ఇంట్లో ఏదైనా అమ్ముకున్నా, ఒక ఎకరం పొలం కౌలుకి తీసుకున్నాను అనుకుంటాడా? 10 సెంట్లు అమ్ముకుంటానంటే ఊరుకుంటాడా? లేదంటే నేను 10 సెంట్లు దానం ఇస్తాను అంటే ఊరుకుంటాడా? ఊరుకోడు. వాడు పొలం కలవాడు ఊరుకోడు. ఊరుకోక నన్ను ఏం చేస్తాడంటే, నా ఇష్టం నేను దానం ఇచ్చుకుంటాను అని అంటే, నాయన ఇప్పుడు దానం ఇస్తే రేపు మళ్ళీ నువ్వు కౌలుకి పొలాలు అడగడానికి పోతావు కదా, నీకెప్పుడు ఆ సమయం కాదు. వీడికి కౌలుకి ఇస్తే వీడు అమ్ముకుంటాడా? వీడు దాన ధర్మాలు చేస్తాడా? అంటే నీ శరీరంలో ఏ భాగాన్ని నువ్వు దానాలు ఇచ్చే అధికారం నీకు లేదు, అమ్ముకుంటే అధికారం నీకు లేదు. ఒకడు నాకు డబ్బులు లేక కిడ్నీ అమ్ముకున్నానంటాడు కదా. అమ్ముకోవడానికి నీకు అధికారం లేదు, కౌలుకి ఇచ్చాడు. క్షేత్రస్వరూప క్షేత్రేసి. క్షేత్రేసి ఎవరు? పొలం పొల రూపంగా ఉన్నది. ఆ పొలానికి అధిపతి ఎవరు?